ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏసీబీ అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఒక 15 రోజుల వ్యవధిలో 3 కేసులను ట్రేస్ చేశారు. 3 సార్లు ముగ్గురు అధికారుల మీద అటాక్ చేసి రెడ్ హ్యాండెడ్ గా లంచాలు తీసుకుంటుండగా పట్టుబడ్డ సంఘటనలు నిజంగా కూడా ప్రభుత్వ అధికారుల్లో కలకలం సృష్టిస్తున్నాయి. వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఏసీబీ డీఎస్పీగా ప్రస్తుతం శ్రీనివాసరావు నల్గొండ జిల్లాకి వచ్చిన సందర్భంగా దాదాపు వచ్చిన అనతి కాలంలోనే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాడు. ఎవరైతే అవినీతి పాల్పడాలని ఆలోచన వస్తేనే వారి గుండెల్లో గుబులు మొదలయ్యే విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండలో ఒక ఏఈ కొండమల్లపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో పనిచేస్తున్న ఏఈ శ్రీనివాసరెడ్డి అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా ఉన్న లచ్చునాయక్ ఏకంగా 3 లక్షల రూపాయలు తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కేసు. మరొకటి హుజూర్ నగర్ లో పంచాయతీరాజ్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న గంగరాజ్ అదేవిధంగా శ్రీనివాసరెడ్డి, లచ్చునాయక్ ఈ ముగ్గురు కూడా బాధితుల నుంచి అంటే కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే వారి నుంచి లంచాలు డిమాండ్ చేయడం, లంచం ఇస్తేనే సంతకాలు పెడతాం, తమ ఫైళ్లు కదిలిస్తామని తెగేసి చెప్పడమే కాకుండా వారి నుంచి వేల రూపాయలు లక్షల రూపాయలు దండుకునేందుకు ప్లాన్ గీసుకోవడం తోటి ఏసీబీ అధికారులు రంగంలోకి దిగడం తోటి వారి ప్లాన్స్ అన్ని కుప్పకూలిపోతున్న పరిస్థితి. అయితే నిజంగా కూడా గత ప్రభుత్వం 10 ఏళ్లు పరిపాలించినప్పటికీ కేవలం టార్గెటెడ్ గా మాత్రమే ఏసీబీ దాడులు నిర్వహించారనే ఒక ఆరోపణలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 80 రోజులు అవుతున్న నేపథ్యంలో అధికారులకు ఫుల్ రైట్స్ ఇవ్వడం, ఎక్కడ కూడా అవినీతి జరిగినా వారిపైన కొరడా జుల్పించండి అని స్పష్టమైన ఆదేశాలు రావడం, వీటన్నిటి పర్యవసానం ఏంటంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే దాదాపు ఈ గడిచిన 15 రోజుల్లో 3 కేసులు కూడా నిజంగా కూడా అధికారులు నిద్రపట్టని పరిస్థితి. అంటే ఏ మూల నుంచి ఎవరిని ఏ డబ్బులు అడిగితే, ఏ లంచం అడిగితే ఏ అధికారి పట్టుకుంటాడో అర్థం కాని పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఏసీబీ అధికారులు కూడా చాలా కుయుక్తితోటి ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు కూడా చెప్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడ కూడా అవినీతి జరిగితే సహించమని చెప్తున్నారు. కేవలం ఈ మాటలకే కాదు ఇక్కడ చేతల్లో కూడా చూపిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే నిజంగా కూడా ఏసీబీ అధికారులు తమ పనిని మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి శాఖలో కూడా ఇదే విధంగా అవినీతి అక్రమార్కులే రాజ్యం వెళ్తున్నారు. సుదీర్ఘకాలం పాటు కార్యాలయాల్లో తిష్ట వేసి ఉండడమే కాకుండా వచ్చే బాధితులు కావచ్చు, అధికారులు కావచ్చు, వారి నుంచి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. అంటే టేబుల్ కింద వచ్చే డబ్బులే ఎక్కువ వీరి జీతాల కంటే అని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. వీరందరిపైన కూడా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి, ఏసీపీ ట్రాప్ చేయాలి, వీరిపైన కేసులు నమోదు చేయాలి. ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. దాదాపు ఒక మహిళా ఉద్యోగి ఏసీబీకి చిక్కగానే కన్నీటి పర్యంతమైంది. ఆమె ఆస్తుల విలువ చూస్తే కొన్ని కోట్లు, ఇంటి నిండా బంగారు నగలే. సో ఇలాంటి సంఘటనలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. మరింత వేగంగా అధికారులు కదలాల్సిన అవసరం ఉంది. అధికారులు ఇట్లాంటి కేసులను మరిన్ని ఉమ్మడి జిల్లానే కాదు 3 యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట ఈ 3 జిల్లాల్లో విచ్చలవిడిగా అవినీతి అక్రమార్కులు రాజ్యం వెళ్తున్నారు. వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.